జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగాన్ రెడ్డి. ఈ రోజు వార్తలు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొన్ని పర్యావరణ హితమైన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రజలకు విశదీకరించారు. వెళ్ళాను సార్, ఇవన్నీ కూడా అక్కడ చేసాను సార్. 1 lakh మనకు పర్ మంత్ వస్తుంది సార్. ఇప్పుడు 6 lakhs పర్ మంత్ గవర్నమెంట్ వస్తుంది సార్. ఆ సరే ఇది పెట్టాను సార్. ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్, ప్రజలు కూడా అందుకే వస్తారు. ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడం 3 లక్షలు. మోటార్ సైకిల్ 25,000 అంట సార్. దానికి ఇదంతా కూడా అనంతపురంలో ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని పెట్టారు సార్. హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ 70 నుంచి 90 సార్. మనం డీజిల్ ఆటో పెట్టి 400-500, కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ 1 lakh లో కూడా సేమ్ 400 ప్లస్ చేరుకుంది. గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్. రా బాగా చేసావు. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసిన మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయలేదు చెప్పండి, అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చనిపోతే పింఛన్ లేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛన్ ఇచ్చే విధానం, వితంతు పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 3,14,7,872 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు సమపాలనలో అందిస్తుంటే వైసీపీ జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ 76వ వార్డు గోపాలరెడ్డి నగర్, గాంధీనగర్లో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక్క ఏపీలోనే పింఛన్ల పథకం పేదల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. అర్హులందరికీ పింఛన్లను అందజేస్తుంటే దివ్యాంగుల పింఛన్లను తొలగిస్తున్నారంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని, దీనిని కూటమి నేతలంతా తిప్పికొట్టాలని సూచించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు త్వరలోనే న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, వార్డు తదేపా అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక అప్పులరాజు, కూన వెంకట్రావు, జనసేన ఇన్ఛార్జ్ ముమ్మన మురళి, బొడ్డు సత్యారావు, సోములు, సత్యబాబు, కె నాగు, పీత నాగరాజు, వార్డు మహిళా అధ్యక్షురాలు కె లక్ష్మి, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్లు తీస్తారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వికలాంగులు కానీ దివ్యాంగులు ఎవరున్నా సరే ఎవరు కూడా ఏ పెన్షన్ కూడా తీసే పరిస్థితి లేకుండా అందరూ కూడా 1వ తారీఖు ఆదివారం ఒకటి వస్తే 31వ తారీఖు శనివారం నాడు పెన్షన్ ఇచ్చే భాగం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అయితే
5వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు వరకు పెన్షన్ ఇస్తూనే కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా 1వ తారీఖు మన పెన్షన్ ఇవ్వాలి. ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో విడోలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ 1వ తారీఖు మన ఆలోచన తీసుకురావడం జరిగింది. దాని భాగంగా అన్న మన పల్లా శ్రీనివాసరావు చేతుల మీద నా వార్డు 76 వార్డులో గోపాల్ రెడ్డి నగర్లో ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైతే దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వీడియోలు కానీ ముసలిని ఎవరైనా సరే వాళ్ళకు కూడా పెన్షన్లు పెట్టడానికి లిస్ట్ కూడా రెడీ చేస్తున్నాం. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పెన్షన్ జరుగుతుంది. 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి. ఇదివరకు అంతా కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇచ్చేవారు. సుమారు ఖర్చుతో కూడినటువంటి పని. ఒక పైసా కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఈరోజు నాయకుల దగ్గరుండి అధికారులు తీసుకెళ్లి మరి క్రమం తప్పకుండా 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇలా ముఖ్యంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ మేము చాలా గొప్పగా చేస్తామని చెప్పేసి బోల్డ్ ప్రగల్భాలు 1వ తారీఖు కల్లా మేము వాలంటీర్ల పట్టుకెళ్ళి ఇస్తున్నామని చెప్పి చాలా ప్రగల్భాలు పలికేవారు. సంవత్సరం నుంచి ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకంట ఈరోజు పెన్షన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా ఫేక్ ప్రచారంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోసం వచ్చినప్పుడు, అధికారం గత 2019లో అధికారం వచ్చినప్పుడు, అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఫేక్ ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరో వికలాంగులకు ఆపిస్తామని చాలా మందికి పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి ముఖ్యంగా వైసీపీ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. కేజీహెచ్ సిఎస్ఆర్ భవన్లోని క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో 40 కోట్ల రూపాయలతో సమకూర్చిన వైద్య పరికరాలు, స్క్రీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేశామన్నారు. 2031 నాటికి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేజీహెచ్ లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే అధునాతన సాంకేతిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. కేజీహెచ్ వైద్యుల విధిగా సమయపాలన పాటించాలని అన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సృష్టి కేసులో ఎంతటి కీలకమైన వైద్యులు ఉన్నా శిక్ష నుండి తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, అంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. ఈ వ్యాధిని పడకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో గౌతమి గారని సినిమా యాక్ట్రెస్ వారిని కానీ లేదా ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ గారిని కూడా అడ్వైజర్గా పెట్టుకోవడం, వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం. లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా ఒక క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ 4 క్యాన్సర్ కాంప్రిహెన్సివ్ సెంటర్లతో పాటు 2వ దశలో అనంతపురం, కాకినాడలో కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరానికి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని, తర్వాత మిగిలిన 11 టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 కిలోమీటర్ల రేడియస్లో ఎవరికైనా గతంలో కంటే హైదరాబాద్ వెళ్లాల్సిన, బెంగళూరు, మెడ్రాస్ వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే 50 కిలోమీటర్ల రేడియస్లో బేసిక్ క్యాన్సర్ చికిత్సలను అందించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ క్యాన్సర్కి ఇతరత్ర కారణాలు కూడా గుర్తించి 85% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా లివర్ డిసీజ్ కానీ, లేదా సివిడీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేకపోతే సిఓపిడి కానీ, లేదా ట్రామా కానీ, ఇటువంటి డిసీజ్ బర్డన్ ఉంటున్న 85 వాటిని గుర్తించడం జరిగింది. వాటిని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి
ఏ జిల్లాలో ఏ రకమైన కేసులు ఎక్కువ వస్తున్నాయి అనే వాటి మీద ఒక సాంకేతికమైన పరీక్షలు నిర్వహించి తద్వారా మాకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తదనుగుణంగా పెంచుకోవడం, అదేవిధంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, మాకుంటున్న వైద్య సిబ్బందిని పెంచుకునే విధంగా చూస్తున్నాం. మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే 312 కోట్లు, ఎక్విప్మెంట్ కోసం 312 కోట్లు ఈ 4 కాంప్రహెన్సివ్ సెంటర్లో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అందించడం జరిగింది. విశాఖ సాగర్ తీరంలో లూలుకు 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని విశాఖపట్నం ప్రజావనరుల పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో వేదిక చైర్మన్ రాణి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూముల కేటాయించడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ భూమిని ఏదైనా సరే ప్రజల ప్రయోజనాలకే వినియోగించుకోవాలని హితవు పలికారు. తక్షణమే లూలుకి భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సిపిఐ సీనియర్ నేత చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత నగరంలోని ప్రభుత్వ భూములన్నీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అర్థం చేసుకోవాలా, 2014లో మీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ లూలు మార్ట్ కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి పౌర ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేశాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాని జోలికి వెళ్లకుండా ఇక్కడ కైలాసపురంలో ఉన్నటువంటి విలువైన 18 ఎకరాలు ఇనార్పిట్ మాల్కి కట్టబెట్టారు. ఇటువంటి మాల్స్ వస్తే విశాఖ నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న కూలీ నాలి చేసుకుని వెతికే వ్యాపారస్తులు కానీ చిన్న వ్యాపారస్తులకి ఉపాధి ఉండదు. నిరుద్యోగ యువతకి మీరేదో చెప్తున్న అన్ని ఉద్యోగాలన్నీ బూటకం. ఇవి చాలా అన్యాయం. విశాఖపట్నంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు మధురవాడ ప్రాంతంలో కబ్జాకు గురవుతున్నాయి. అక్కడ మేము చెప్తాం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఒకవేళ ఆ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియకపోతే మేము తెలియజేస్తాం. కొమ్మాదిలో సర్వే నెంబర్ 28/2లో 10 ఎకరాల స్థలం భూ కబ్జాదారు చేతిలో ఉంది. అది తీసుకొని లూలు మార్ట్కి ఇవ్వండి. స్వయానా పరదేశపాలెం సర్వే నెంబరు 189/7లో మాజీ రెవెన్యూ మంత్రి తన కుమారుడి పేరున 5 ఎకరాలు కబ్జా చేసిన స్థలం చూపిస్తాం. అది అన్యాయం. దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి అలా అన్యాయం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు మీరు అవి స్వాధీనం చేసుకోవాలి కదా. ఆ 5 ఎకరాల లూలు మార్ట్కి ఇవ్వండి. ఆ పక్కన ఉన్నటువంటి రేడియంట్కి, అదానికి కార్చౌక్గా కట్టబెట్టారు. ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే అక్కడ ఇవ్వండి లూలు మార్ట్కి. అంతేగాని నగరం నడిపొచ్చిన భావి తరాలకు ఉపయోగపడేటటువంటి ఇటువంటి విలువైన స్థలాన్ని, పురాతనంగా కాపాడినటువంటి స్థలాన్ని సైన్స్ కేంద్రానికి ఉపయోగించాలని విశాఖ నగరంలో ఉన్నటువంటి పౌర ప్రజా సంఘాలు, కార్మిక, యువజన, మహిళా సంఘాలు, 22 లక్షల జనాభా కలిగిన విశాఖ ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళ తరఫున వాళ్ళు ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించి అప్పుడు వాళ్ళు ఒక ప్రజల యొక్క ఇష్టానుష్టాలు మనసులో పెట్టుకుని ఒక ప్రైవేటైజేషన్ అన్నది కాకుండా ప్రజలకి ఏదైతే హితువుగా ఉంటుందో దానికి భూముల్ని వాడాలి తప్పితే వాళ్ళు ఇష్టంగా ఏదో ఇవాళ వీళ్ళకి ఇస్తాము, ఇవాళ వాళ్ళకి ఇస్తాము అనుకుంటూ భూములు అలా ఇచ్చేయడం చాలా యాక్సెప్టబుల్ కాదు. ఇది ఇప్పుడు ఈరోజు చాలామంది సంఘాలు వచ్చాయి, సిటిజన్ బాడీస్ ఒక రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ అంటున్నది ఏంటంటే లులు మాల్లు పెట్టినందువల్ల సిటీలో వాల్యూ ఎడిషన్ ఏమీ లేదు. సిటీలో రకరకాలు ఎన్ని వందలు వేలు దగ్గరగా మాల్స్ ఉన్నాయి. అన్ని షాపింగ్ మాల్సే. ఆయన వ్యాపారం చేసుకుంటానంటే దానికి ఎవరు అడ్డం పెట్టరు. చేసుకొనేయండి. చిన్న కొట్టు అయినా సరే, పెద్ద షాప్ అయినా సరే భూమి కొనుక్కుని భూమికి మీద
ఖర్చు పెట్టి షాపు కట్టి లేకపోతే షాప్కి రెంట్ ఇచ్చి వ్యాపారం చేస్తారు. పాపం వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తారు. ఇదేదో ఫ్రీగా ప్రజల యొక్క భూమిని ఫ్రీగా ఇచ్చేసి అందులో తక్కువ ధరకి అండ్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు ఏమీ రిటర్న్ కూడా ఇవ్వక్కర్లేదు గవర్నమెంట్కి. ఇప్పుడు సిటీకి మాల్స్తో వాల్యూ అడిషన్ అవుతుందా, పిల్లలకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వల్ల వాల్యూ అడిషన్ అవుతుందా, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ప్రభా అభిప్రాయం సేకరణ చేయడానికి ఈ మీటింగ్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మీరాబెన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్త పిలుపు నేపథ్యంలో నగర బీజేపీ ఆధ్వర్యంలో ఆసిలిమెట్ట వద్ద రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను రాజకీయాల్లోకి లాగడం రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నేతలకు మహిళలపై ఉన్న చిన్న చూపుకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని విమర్శించారు. మన మొట్టమొదటి దేశద్రోహైన రాహుల్ గాంధీ గారు ఓట్లో నెగ్గమని తెలిసి, బీహార్ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్ నెగ్గమని తెలిసి తప్పుడు ప్రచారం చేస్తూ దేనిపై నిందలేసిన రాహుల్ గాంధీని వెంటనే శిక్షించాలి. మన ప్రీతమ నేత ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని ఏమి చేయలేక, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తట్టుకోలేక తల్లి గారిని నోటికొచ్చిన మాట్లాడటం ఏదైతే ఉందో మేమందరం ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఆయన శిక్షించాలని కోరుకుంటున్నాం. మోదీ గారు తల్లి గారు హీరాబెన్ గారు ఆవిడ స్వర్గస్థులైన మనిషిని కూడా వదలకుండా వీళ్లకున్న ఒక రకంగా ఏం చెప్పాలి, మాటలు కూడా రావట్లేదు. అటువంటి ఒక దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు, అందులోనూ రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా దేశానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల్ని గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. తల్లి గారిని కూడా, ఎందుకంటే మనం చూసాం ఎంత అనుచితమైన వ్యాఖ్యలంటే, మనము ఆ వీడియో చూస్తుంటే కూడా బీప్ సౌండ్ అంటే మాధ్యమం కూడా అటువంటి పదాల్ని రిలే చేయడానికి సిగ్గుపడుతోంది. అటువంటి మన దేశంలో ఇటువంటి కుసంస్కారంగా అతి దిగజారిపోయి నీచమైన మాటలు మాట్లాడిన ఈ రాహుల్ కాంగ్రెస్ ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. శ్రీశక్తి పథకంతో మహిళలు అభివృద్ధి సాధిస్తారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక క్లబ్ లో జరిగిన శ్రీశక్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతారని అన్నారు. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమర్థమైనటువంటి నాయకత్వం రాష్ట్రానికి ఉండాలి. ఈరోజు మనం చూసాం పాలకులు చేసినటువంటి నిర్వహణ ముందుకు నడపాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి 4,000 రూపాయలు రేపు సెలవు అయితే ముందు రోజు ఇంటికి తీసుకొచ్చినటువంటి అంతేకాకుండా ఈరోజు రాజీనామా పనులు ఈరోజు మీ అందరికీ కూడా తెలుసండి. ఆయనకి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి 1995 1 సెప్టెంబర్ని వారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అనేక కార్యక్రమాలు చేసి పెట్టారు. చెప్పాలంటే వినూత్నంగా ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా ముందుగా విజన్ డాక్యుమెంట్ 2020 కావచ్చు, అలాగే సైబరాబాద్ కావచ్చు, ప్రజల వద్దకే పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, జన్మభూమి కార్యక్రమం కావచ్చు, అలాగే అనేక చట్టాలు రూపొందించడం కానీ, అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ, ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగాలు వెళ్తున్నారంటే ఆయన చేసినటువంటి ఆలోచన కనుక ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అడుగుజాడలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మహిళా సోదరిమణులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఉచిత బస్సు మేము ఏర్పాటు చేసాం, అలాగే ఉచిత సిలిండర్ ఏర్పాటు చేసాం. సూపర్ 6 సూపర్ హిట్ అయింది అన్నానికి ఇది ఒక మీటింగ్, ఒక నిదర్శనం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచిగా అటు స్వేచ్ఛ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అనేక అవకాశాలు కావచ్చు, అలాగే ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కానీ మీరు చూస్తే ఆడపిల్లల్ని కించపరచడం, ఎవరైతే ఆడపిల్లలు కించపరిచారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇలా చేసేవారు. కనుక వాళ్ళకి అధోగతికి పాలైపోయి ఉన్నారు. అందరూ తెలుసుకోవాలి, మహిళలకు ఎక్కడైతే గౌరవం పడుతుందో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారనడానికి మన వేదాలు చెప్పినటువంటి మాట, అది వాస్తవం కూడా. అందరూ కూడా ఆడపిల్లలు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలిచేటట్టుగా స్వావలంబన వైపు అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.